నిన్నైతే ఇక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందంటే 24 అవర్స్ పవర్ కట్ అయింది. ఇక్కడ పవర్ కట్ ఎక్కువ ఉంటదని తెలిసి మేము ఇక్కడికొచ్చిన తర్వాత ఇన్వర్టర్ తీసుకున్నాము. ఇన్వర్టర్ తీసుకున్నా సరే ఛార్జింగ్ ఫుల్‌గా అయిపోయిందనమాట. మళ్ళీ 4 అవర్స్ మేము కరెంట్ లేకన్నా ఉన్నాము. 3 డేస్ నుంచి ఎండ ఎక్కువ ఉండడం ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాము కరెంట్ లేకపోవడం. అలాగా ఐస్ క్రీమ్ తినడానికైతే వచ్చాము. ఆ షాప్ దగ్గర ఈ డాగ్ అయితే నా చుట్టూ తిరుగుతుందనమాట. ఇంకా పట్టుకొని ఒక వీడియో తీసుకున్నా. ఇప్పుడు చూస్తున్న వీడియో అయితే ఈ రోజుదేనండి. ఈరోజు సండే కదా స్పెషల్ ఏంటనేది చూపిస్తాను. చూపించే ముందు ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ క్లైమేట్ ఎలా ఉందో చెప్తాను. అంతకు ముందు నేనైతే చెప్పేదాన్ని కదా! ఆ మేలోని గట్టా చెప్పాననమాట. ఇక్కడ కొంచెం చల్లగుంది, బావుంది అని చెప్పి. కానీ తర్వాత మాకు జూన్ నుంచి స్టార్ట్ అయ్యాయండి. జూన్ ఎండింగ్ నుంచి అనమాట. ఎండలైతే ఎక్కువగా ఉన్నాయి. ఉక్కపోతనమాట. వేడిగా ఉంటుంది. వర్షాలు కూడా పడుతున్నాయి. వర్షాలు పడినా సరే ఎండ ఒక 2 డేస్ ఉంటే చాలనమాట. చాలా వేడిగా అనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో సన్న దగ్గరగా ఉంటది కదా! అందుకనేమో చాలా వేడిగా ఉంటుంది. వర్షం పడితే కూల్ అయిపోద్ది. చల్లగానే ఉంటది గానీ, ఎండొస్తే మాత్రం అస్సలు ఉండలేమనమాట. అంటే ఒక 3 మంత్స్ ఇలాగే ఉంటది ఇక్కడ క్లైమేటు అని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్, అక్టోబర్ నుంచయితే వింటర్ స్టార్ట్ అవ్వచ్చు. లేదంటే వర్షాలైనా పడొచ్చు గానీ, ఇంత వేడుండదంట. ఈ 3 మంత్స్ ఇలానే ఉంటది అని చెప్తున్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కడ కూడా సరిగ్గా వర్షాలు లేవు కదా! ఇక్కడ కూడా మామూలుగా అస్సాము, ఈ అరుణాచల్ ప్రదేశ్ అయితే పర్లేదు కొంచెం వర్షాలయితే పడుతున్నాయి గానీ, మన సైడ్ అయితే వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. దానివల్ల అయితే నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటదో మరి సమ్మర్ అయితే చాలా గట్టిగా ఉండొచ్చు. ఎండ అయితే మీకు చూపిస్తాను చూడండి బయట ఎంత గట్టిగా ఉందంటే అసలు బయటికెళ్ళలేమనమాట. అంత ఎండ ఎక్కువగా ఉంటది ఇక్కడైతే. ఫ్రైడే ఈవినింగ్ అయితే కరెంట్ తీసేశారు. మళ్ళీ సాటర్డే నిన్న ఈవినింగ్ అయితే ఇచ్చారనమాట. 8కి అలా ఇచ్చారు. 24 అవర్స్ అండి. ట్రాన్స్‌ఫార్మర్ పోయిందనమాట. అది రిపేర్ చేయడానికి ఇంత టైం పట్టింది. మా ఇన్వర్టర్ అయితే ఫుల్ ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక్కడ ఏంచి ఈరోజు స్పెషల్ ఏంటో చూపిస్తున్నాను. సండే కదా! కొంచెం అంటే మిల్ మేకర్‌లు, స్వీట్ కార్న్, క్యారెట్ ఏసి కొంచెం స్పెషల్‌గా రైస్ అయితే చేశాననమాట. దాంతో పాటు కర్రీ పొటాటో కర్రీ అయితే చేసేసాను. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటనేది కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.